పిల్లలు అందరూ బాగున్నారా? కేబీసీ ప్రోగ్రామ్ అంతా చూస్తున్నారుగా. బీసీ వారు మీకోసం అనే ప్రతి శనివారము ఈ ప్రోగ్రాం నిర్వహిస్తూ వస్తున్నారు. మీరందరూ చూడండి, మీ ఫ్రెండ్స్ కూడా ఇది షేర్ చేయండి. సరే, ఈరోజు ప్రోగ్రాం గురించి మనము దేవుని స్థలంలో ప్రార్థన చేద్దాం. సరేనా? అందరు కళ్ళు మూసుకోండి. దయగల తండ్రి, శనివారం అంతా మరి మీ కృపలో భద్రపరిచి తండ్రి, మరొకసారి ఈ ప్రోగ్రాం గురించి మీ సన్నిధి రావడానికి మీరు ఇచ్చిన కృపకి అలా తెలుస్తున్నాము. ఎంతైనా నమ్మదన దేవుడు, చిన్నపిల్లలు మీరు ఎంతో ఆశ్రయించే దేవుడు, చిన్నపిల్లలంటే మీకు ఎంత ఇష్టమైన మేము నమ్ముతామైన సహాయం దయచేయండి. ఈ ప్రోగ్రాం ఏదైతే వీక్షిస్తున్నారో వారందరూ మీ కృపలో భద్రపరిచితని మీ నామంలో మీ కృపలో బిడ్డలేదో సహాయం దయచేయండి. తన ఈ ప్రోగ్రాం అంతట్లో మీరే తోడుగా వాడిని ముందుకు నడిపించుకోండి. ఏసే పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొందిన స్వామి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అందరు బాగున్నారా? తిరిగి మిమ్మల్ని ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడు చూపించినటువంటి కృపను బట్టి ఎంతగానో సంతోషిస్తున్నాను. మై డియర్ యంగర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ కేబీసీ ప్రోగ్రాం ద్వారా మీరందరూ ఎంతగానో బలపడుతున్నారని నమ్ముచున్నాను. మరి ఇప్పుడు మనం కొద్ది నెలల నుంచి చూస్తున్నాం కదా, కరోనా యొక్క ప్రభావము, కరోనా వల్ల ఎంతగానో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రజలందరూ మళ్ళీ నెమ్మది లేని స్థితిలో ఉన్నారు. అలానే మరి బాధపడుతూ దుఃఖిస్తూ ఏ హోప్ లేకుండా జీవిస్తున్నారు. ఎలా దీని నుంచి బయటపడాలో అర్థం కాని గందరగోళ స్థితిలో ప్రజలంతా ఉన్నారు. ఇది ప్రపంచ ధోరణి. నీ విషయానికి వద్దాం.
మీరు ఎలా ఉన్నారు? మీరు మీ కెరియర్స్ గురించి ఆలోచిస్తూ మేము ఈ ప్రపంచంలో ఒంటరిగా ఉన్నాము, నిస్సహాయ స్థితిలో ఉన్నాము, చాలామంది మా వల్ల ఏం కాదు అని మిమ్మల్ని గేలి చేస్తున్నారా? ప్రపంచంలో మీరు బలహీనులుగా కనపడుతున్నారా? నేను సాధించలేను అనే విషయాల గురించి ఆలోచిస్తున్నారా? ప్రియమైన వారలారా, మరి ఇటువంటి ఆలోచనలన్నిటినీ మనం చూస్తూ ఉంటే ఈ యొక్క ప్రపంచంలో మనల్ని బలహీనంగా చూస్తున్న వారికి కానీ, నిరుత్సాహంగా ఆశాజనితంగా లేని ప్రదేశాల్లో కానీ మనం ఉన్నప్పుడు ఇటువంటి పరిస్థితులను చూపిస్తూ నేను మీ మధ్యలోకి ఒక చక్కని వాక్యంతో మిమ్మల్ని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో పలకరించాలని కోరుకుంటున్నా. ఇక్కడ మనము గమనిస్తే మరి బైబిల్లో చక్కని సంగతులు ఎన్నో ఉన్నాయి. లూకాసు వార్త 7వ అధ్యాయం 11వ వచనం నుంచి 17 వచనాలు గమనిద్దాం. ఈసారి మన పాఠ్యాంశంలో ప్రభువు మన యొక్క ప్రతి అవసరతను తీర్చేవాడిగా కనపడతాడు. మరి నాయీను అనే ఒక పట్టణంలో యేసుక్రీస్తు వారు ప్రవేశిస్తున్నారు. ఆ ఊరి గవినిలోకి వస్తూ ఉన్నారు. అక్కడ ఒక విధవరాలు ఉంది. ఆమెకి ఒకగానొక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు చనిపోయి ఉన్నాడు. ఆయన మరి ఆ యొక్క ప్రదేశానికి వచ్చినప్పుడు వారు ఎంతగానో దుఃఖ పరిస్థితుల్లో ఉండడం చూసి ఆమెతో అమ్మా ఏడవద్దు అని ఆయన కనికరం చూపించడం చూస్తున్నాం. మరి ఆ బిడ్డతో లెమ్మని చెప్తూ ఉన్నాడు. లెమ్మని చెప్పగానే ఆ బిడ్డ లేచి కూర్చొని మాట్లాడడం మొదలుపెట్టాడు. యేసు ప్రభు వారు ఆ బిడ్డను ఆ తల్లికి అప్పగించడం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క ఏదైతే గొప్ప అద్భుతం జరిగిందో దీన్ని చూసిన తర్వాత జనులందరూ దేవుడు మనల్ని దర్శిస్తున్నాడు, మన యొక్క బాధలను మరి గ్రహించి మనల్ని దర్శించినాడనే విషయాన్ని చూసి దేవుణ్ణి మహిమపరిచారు. ఈ మహిమ యూదయ దేశమంతటా మరి వ్యాపించి ఉంది. మరి ఇక్కడ నేను మీకు ఒక 3 సంగతులు జ్ఞాపకం చేయాలని అనుకుంటున్నాను. మొదటిది ట్రూ హోప్. జీసస్ ఈస్ ప్రొవైడింగ్ ట్రూ హోప్. అండ్ రెండవది రియల్ పవర్. అండ్ మూడవది గ్లోరీ ఆఫ్ గాడ్. ఈ విధంగా ఒక 3 అంశాలు మనం చూద్దాం. మొదటిగా విధవరాలు, నాయీను పట్టణంలోని విధవరాలు ఒంటరిది. కుమారుడు చనిపోయాడు, నిస్సహాయ స్థితిలో ఉంది. భర్త లేడు మొదటిగానే, మరి ఉన్న ఒక కుమారుడు కోల్పోయాడు. ఎంతగానో నిరాశ, మరి ఆదరణ లేనిదిగా, ఎంతగానో మరి ఆమె ఏ సోర్స్ లేని విధంగా కనిపిస్తుంది. మనం పూర్తిగా గమనిస్తే ఈ సిచ్యువేషన్లో ఆమె కంప్లీట్గా హోప్లెస్ కండిషన్స్ కనపడుతుంది. దర్ ఇస్ నో మోర్ హోప్. ఇంత పరిస్థితిలో ఉండగా మరి అక్కడ యేసు ప్రభువు వారు ఆమెను చూచి ఏడవద్దు అంటున్నాడు. ఆ బిడ్డ చనిపోయి ఉన్నాడు. మరి అక్కడ దేవుడు తన యొక్క కనికరమును వెళ్ళబుచ్చుచున్నాడు, కనికరం చూపిస్తున్నాడు. ఆయన యొక్క గొప్ప ప్రేమను ఆ బిడ్డ పట్ల చూపిస్తూ ఉన్నాడు. కనికరపడ్డాడు. మరి ఆ మీద కనికరపడి ఆ యొక్క గొప్ప కార్యం చేయడం చూస్తున్నాం. ఈమె కూడా దేవుని యొక్క కృప పొందుకుంది. ఈ సంగతులు చూస్తున్నప్పుడు విధవరాలు గొప్పగా విశ్వాసి కాదండి. ఇంతవరకు ప్రభువును కలవలేదు, మొదటిసారిగా కలిసింది. మరి ఆ బిడ్డకు కూడా దేవుని పైన విశ్వాసం ఉన్నట్టు ఇక్కడెక్కడ చూపించడం లేదు. అయినా కూడా దేవుడు ఆమె పట్ల కార్యం చేయాలని ఆశించాడు, కనికరం చూపించాడు, కరుణను చూపించాడు, ఆయన యొక్క కృపను చూపించాడు. మరి
పై వచనాలు చూస్తే కపెర్నహూములో శతాధిపతి యొక్క దాసుని గురించి మనం చూసినప్పుడు ఆయన ఆ దాసుడు ఈ విషయంలో ఏం చెప్తారంటే, ఇతను మీరు మీ యొక్క క్రియ చేయుటకు ఇతను యోగ్యుడు అని చెప్తున్నారు, కానీ ఇక్కడ అటువంటి యోగ్యతలు ఏమీ చూపించడం లేదు. ఈ సన్నివేశాలను మనం చూస్తున్నప్పుడు మరి ప్రియమైన వాళ్ళరా, ఆమె పట్ల దేవుడు చూపించినట్టు కరుణ కృపను ఇక్కడ బాగా గమనించగలుగుతున్నాం. దేవుడు మన పట్ల కూడా ఆయన యొక్క కరుణను కనికరమును కృపను చూపించడానికి సిద్ధంగా ఉన్నవాడు. మరి రెండో అంశంగా చూద్దాం, దేవుని యొక్క నిజమైన శక్తి. ఆయన యొక్క శక్తి మరి ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి 14వ వచనంలో గమనించినప్పుడు బాలునితో ఆ అబ్బాయితో అంటున్నాడు, లెమ్ము అని అంటున్నాడు. ఓన్లీ వన్ వర్డ్. ఆయన యొక్క మాట చెప్పగానే ఆయన లేచి కూర్చున్నాడు. ఆయన నోటి మాటలోని శక్తి ఇక్కడ మనం గమనించగలుగుతాం. మనం ఆదికాండ గ్రంథం కూడా చూసినప్పుడు కూడా చూస్తాం, దేవుడు మాట సెలవీయగానే మరి ఈ యొక్క భూమి ఆకాశములు మరి ప్రతి ఒక్కటి ప్రపంచంలో సృజించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఇక్కడ అబ్బాయిని లెమ్ము అని చెప్పగానే ఆయన లేచి కూర్చొని మాట్లాడసాగాడు. ఆయన ప్రభువు మరి ఆ యొక్క బిడ్డను తన తల్లికి అప్పగించాడు. మరి తల్లి కొడుకు తిరిగి చక్కని సంబంధం కలిగి ఉన్నారు. మరి ఇప్పుడు ఆ యొక్క సంబంధం ఏదైతే ఉందో, అవును కోల్పోయానే నేను కొడుకును, నేను చేజార్చుకున్నాడే, నా యొక్క ఒక్కగాని కుమారుడు చనిపోయాడే అనే సిచ్యువేషన్లో నుంచి దేవుడు మరి ఆయన యొక్క శక్తిని చూపించి ఆ బిడ్డను తిరిగి లేపడం చూస్తూ ఉన్నాము. అప్పుడు వారు తిరిగి వారి యొక్క భావోద్వేగమైన వారి సంబంధాన్ని తిరిగి ప్రారంభించడం జరుగుతుంది. ద రిలేషన్షిప్ ఆఫ్ మదర్ అండ్ సన్ అగైన్ రీస్టార్టెడ్ హియర్. చూడండి మరి దేవుడు ఎంత కనికరం చూపించాడు, తన యొక్క శక్తిని చూపించడానికి కూడా ఇక్కడ ఆయన ఎంతగానో వారి పట్ల కార్యం చేశాడు. మరి ఇక్కడ గమనిస్తే ఈ యొక్క క్రియ జరిగిన తర్వాత మరి దేవుడు ఆయన యొక్క మహిమను కనపరిచినట్లు చూస్తాం. ఇక్కడ ఈ విషయాలు మరి దేవుడు కంటికి కనిపించే విధంగా చేశాడు. స్పర్జన్ అనే బోధకుడు అంటున్నాడు, నేను మీకైతే చెవులకు విడిపించే ప్రబోధలు చేస్తున్నాను. యేసుక్రీస్తు వారు అప్పట్లో చేసిన ప్రబోధలు అన్నీ కంటికి కనిపించే బోధలే. మరి ఇక్కడ అనేక మంది చూశారు ఈ బోధలు, కంటికి కనిపించిన బోధలు. మనం ఇక్కడ చూస్తే 16వ వచనంలో ఆయన మహిమను మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క మహిమను చుట్టూ ఉన్న ప్రజలందరూ చూశారు. ఇది 3వ విషయం, దేవుని యొక్క మహిమను అనేది మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క అందరూ ప్రజలు భయభ్రాంతులకు లోని మన మధ్యలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడు, దేవుడు మనల్ని దర్శించాడు, మన పట్ల కార్యములు చేయుటకు మరి ఇక్కడ సిద్ధంగా ఉన్నాడు అని దేవుడిని మహిమపరిచారు. అలాగే చివరి వచనం 17వ వచనంలో చూస్తే అక్కడ ఆయన యొక్క మహిమ యూదయ దేశమంతటా వ్యాపించిందంట. మరి ఈ యొక్క పరిస్థితి చూడండి, యూదయ దేశమంతటా ఈ యొక్క ఆయన యొక్క ప్రభావం అనేది తీసుకుపోబడింది. సో ప్రియమైన వాళ్ళరా, మనం కూడా మన యొక్క జీవితాల్లో ఒకవేళ మనము ఎట్టి స్థితిలో ఉన్నా, నువ్వు నిరాశాజనితంగా ఉన్నా, అలానే నువ్వు బలహీనతలో ఉన్నా, నీవు దేవుని యొక్క ఆశాజనితమైన కనికరము చేత కృప చేత మేలులు పొందుకుంటావు, ఆయన యొక్క శక్తిని పొందుకుంటావు. మరి ఇక్కడ చూస్తే ఆయన యొక్క ప్రభావము ఆ యొక్క దేశము యూదయ దేశమంతటా వ్యాపించి ఉంది. ప్రియమైన వాళ్ళారా, మీ యందు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు చక్కని కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ ఒక వ్యక్తిని జ్ఞాపకం చేస్తున్నాను. ఒక ప్రదేశంలో 1934వ సంవత్సరం ఈ యొక్క బాగా మంచి ఒక ప్రచారకుడు మొర్దెకై హమ్ అనే బోధకుడు నార్త్ కరోలినా
అనే ప్రాంతంలో, చార్లెట్ అనే ప్రదేశంలో 11 వారాలుగా ఆ ప్రాంతమంతయు సుదీర్ఘంగా సువార్తను మరియు బోధనలు చేస్తూ ఉన్నాడు. ఒకనాడు ఆయన బోధనలు చేస్తుండగా ఒక అబ్బాయి, 16 ఏళ్ళ అబ్బాయి మరి ఆయన యొక్క బోధనలు గమనిస్తున్నాడు. ఆయన చూస్తుంటే బాహ్యంగా ఆయన క్రైస్తవ మతానికి చెందినవాడే, కానీ క్రీస్తు లేడు, చచ్చిన పరిస్థితులు ఉన్నాడు, ఆత్మీయంగా చచ్చిన పరిస్థితిలో ఉన్నాడు. ఆ యొక్క బోధలు వినగానే ఆ అబ్బాయి తన యొక్క జీవితాన్ని మార్చుకోవడం జరిగింది. తిరిగి దేవునికి తన యొక్క జీవితాన్ని అర్పించడం జరిగింది. గొప్ప బోధకునిగా తయారు చేయబడ్డాడు. అనేక మందికి దేవుని యొక్క స్వార్థను ప్రకటించాడు. ఎవరో తెలుసా? అతను బిల్లీ గ్రహం గారు. మరి ప్రియమైన సహోదరులారా, సహోదరులారా, మీరు మీ పాప విషయంలో చచ్చి ఉన్నారా? లేకపోతే మీ యొక్క జీవితంలో ఏవైనా బలహీనతలు ఉన్నాయా? మీరు చింతించద్దండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మీ పైన కనికరం చూపించుటకు, ఆయన శక్తిని చూపించుటకు, ఆయన యొక్క కృపను చూపించుటకు సిద్ధంగా ఉన్నారు. మరి ఇప్పుడే ప్రార్థన చేద్దాం, దేవుణ్ణి అడుగుదాం. దేవుడు మన పట్ల గొప్పగా కార్యములు చేయుటకు సంసిద్ధంగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క వాక్యాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. విన్న ప్రతి ఒక్కరిలో నీ యొక్క వాక్యమును ముద్రించమని ప్రార్థిస్తున్నాను. వారి యొక్క హృదయాలలోని బాధలను తొలగించు. వారికి మరి నాయనా నీ యొక్క కృపను చూపించు, కనికరమును చూపించు, జాలిని చూపించు. బలహీనతలు ఏమైనా తొలగించి నీ యొక్క శక్తిని అనుగ్రహించి నీవే వారి యందు గొప్ప కార్యములు చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఆమెన్. ఈరోజు మన కంటత వాక్యము ఫిలిప్పి 4:19. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. Philippians 4:19. And my God will meet all your needs according to the riches of his glory in Christ Jesus. Shall we do it again? Philippians 4:19. And my God will meet all your needs according to the riches of his glory in Christ Jesus. సరే కానీ కొన్ని మాటలు చెప్తాను మీకు. మనందరికి ఇప్పుడు మరి స్కూల్స్ లేవు కదా, మరి మనం బయట ఎక్కువగా తిరగకూడదు, ఎండలో తిరగకూడదు. ఒకవేళ బయటికి వెళ్తే మాస్క్ పెట్టుకోవాలి, చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి. మరి ముఖ్యమైనది ఏంటో తెలుసా? ప్రార్థన చేసుకోవాలి. చేసుకుంటున్నారా? బండి నువ్వు చేసుకుంటున్నావా? వెరీ గుడ్. మరి బైబిల్ కూడా చదువుకోవాలి. మీ అందరికి తెలుసు కదా, మరి ప్రపంచం అంతా కూడా ఈరోజు కరోనా వైరస్ విస్తరించిపోయింది. మరి మనల్ని దేవుడు కాపాడుతున్నాడు కదా. మరి మీరు థ్యాంక్స్ చెప్పారా దేవునికి? అయ్యో, చెప్తారా? మరి వెరీ గుడ్. మరి బన్నీ అర్థమైంది కదా, బయట తిరగొద్దు, బయట ఎండకు తిరగొద్దు. ఓకే, బాయ్. బన్నీ ఇంటికి వెళ్దాం. చెప్పక్క, ఇంటికి పోదామక్క. అక్క ఎవరు వచ్చినారక్క? భయం ఎందుకురా బండిగా? ఎవరు హాలిడేస్ పెట్టుకొని బాగా ఎంజాయ్ చేయకుండా ఎందుకురా అలా పప్పు సుద్దలా తిరుగుతున్నావు?
ఏమవుతుంది జ్వరం వచ్చి బయట తిరుగుతే ఏమవుతుంది బయట తిరుగుతే అలసిపోతాడు ఏం కాదు బయట తిరగచ్చు బయట ఆడుకోవచ్చు ఫ్రెండ్స్ తో బాగా తిరగచ్చు ఎంజాయ్ చేయొచ్చు కానీ ఆ టీచర్ వద్దని చెప్పింది అయ్యో ఆ తిక్క టీచర్ కి ఏం తెలియదు బయట బాగా తిరిగి ఎంజాయ్ 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 చేయరా మళ్ళీ రావురా ఓకేనా ఓకే అక్క నాకు జ్వరం వచ్చిందక్క అవునా మమ్మీ నీకు జ్వరం వచ్చిందా అవునక్క అంత నీరసంగా మాట్లాడుతున్నావు అక్క అందుకే సండే స్కూల్ టీచర్ చెప్పింది కదా మనకు బయటికి వెళ్ళొద్దండి ఎందులో ఆడుకోవద్దండి అని అవునక్క నువ్వే వినలేదు మనకు కొత్త ఫ్రెండ్ వచ్చి చెప్పినాడు మనము వెంటనే విని నీకు చూడు ఇప్పుడు ఫీవర్ వచ్చింది అవునక్క ఫీవర్ సరే ఓకే సరే మనం వెళ్ళి టీచర్ దగ్గర ప్రేయర్ చేయించుకుందాం పద పదం అక్క వచ్చారు టీచర్ జ్వరం వచ్చింది టీచర్ అవునా చెప్పారు కదా టీచర్ ఎండలో ఆడుకోవద్దు అని మాకు ఒక ఫ్రెండ్ వచ్చి ఏం చెప్పాడంటే మీరు ఎండలో ఆడుకోండి ఏం కాదు మీరు బయట తిరగండి ఏం కాదు అని చెప్తే మేమిద్దరం బయట తిరగాం టీచర్ అయ్యో తమ్ముడికి జ్వరం వచ్చింది టీచర్ మీరే ప్రేయర్ చేయాలి సరే సరే గాని టీచర్ నేను ప్రార్థన చేస్తాను అయితే మీరు టీచర్ ఇప్పటి నుంచి బయట తిరగకూడదు సరేనా నేను మళ్ళీ చెప్పాను కదా ఎక్కడంటే ఎక్కడ బయట తిరగకూడదు ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి సరే పిల్లలు మీరు కూడా బయట తిరగకుండా ఉంటారు కదా ఓకే ప్రార్థన కళ్ళు మూసుకోండి ప్రార్థన చేద్దాం యేసయ్యా బన్నీకి మంచి ఆరోగ్యం దయచేయండి జాయిని బన్నీని కాపాడండి సండే స్కూల్కు రెగ్యులర్గా వచ్చినట్లు సహాయం చేయండి యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్. సరే జాయ్ ఓకే టీచర్ అందరికీ ప్రైజ్ ద లార్డ్ బాయ్. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు, యేసుక్రీస్తు నామములో మరి DCM KBCకి స్వాగతం. గడిచిన 3 వారాలు మనం డేవిడ్ లివింగ్స్టన్ గురించి వింటూ వచ్చాం. ఈ 4వ వారం చివరి పాట మనం చూద్దాం. డేవిడ్ లివింగ్స్టన్ ముగింపు ముందు కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, యేసుక్రీస్తు నామమున నీ సన్నిధికి వస్తున్నాం. డేవిడ్ లివింగ్స్టన్ ఒక జీవితం ద్వారా ప్రభువా మా జీవితాలను కూడా ప్రభావితం చేసి ఇదిగో నాయన నీ సేవకై నీ పిలుపు లోబడి నీ కోసం జీవించే కృపను మాకు దయచేయమని, వింటున్న వారిని చూస్తున్న వారిని ప్రభువా చెప్పబోతున్న నాతో కూడా మీరు నీ మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. డేవిడ్ లివింగ్స్టన్ గురించి చాలా విషయాలు మీరు విన్నారు. ఈ రోజు చివరి భాగంగా మరికొన్ని విషయాలు మనం వినబోతున్నాం. ఈసారి మనం వినబోయే ప్రత్యేకమైనది ఏంటంటే డేవిడ్ లివింగ్స్టన్ యొక్క ప్రార్థనా జీవితం, ఆయన యొక్క మరి సేవాభరితమైన జీవితము, తర్వాత వాక్యం మీద ఆయన ఎంత ఆధారపడి నడిచాడు, అదేవిధంగా మరి చివరికి దేవునికి మహిమగా ఆయన ఏ విధంగా మరి లోకాన్ని విడిచాడనే విషయాలు మనం చూడబోతున్నాం. అయితే డేవిడ్ లివింగ్స్టన్ మరి పరిచర్యకు మరి ఆఫ్రికాకు వచ్చినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా నల్లజాతి వారు. ఆయన చూసిన వెంటనే ఈ నల్లజాతి వారు చాలా మరి ఆశ్చర్యపడ్డారు. ఒకటి, రెండవది వాళ్ళు ఏమనుకున్నారంటే
నల్లజాతి మాంసమే ఇంతవరకు తిన్నాము, తెల్లగా కనబడి ఇతన్ని మనం తింటే ఇంకా బాగుంటుందని వారు ప్లాన్ చేసుకొని ఒకానొక రోజున మరి డేవిడ్ లివింగ్స్టన్ మీద టార్గెట్ చేశారు. వాళ్ళందరూ కూడా ఈయనని అటాక్ చేద్దామని గుంపులుగా వచ్చారు. అలాంటి టైంలో మరి డేవిడ్ లివింగ్స్టన్ గారు ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. ఈ యొక్క వాక్యాన్ని మనం గుర్తు చేసుకోవచ్చు, నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తాను అని. నిజంగా దేవుడికి మనం మొరపెట్టినప్పుడు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు. మనం అడుగు వాటినే కాదు కానీ మనం ఊహించనివి, గ్రహించలేని గొప్ప సంగతులు కూడా మనకు తెలియజేస్తూ కాపాడుతూ సంరక్షించే దేవుడు మన దేవుడు. అయితే డేవిడ్ లివింగ్స్టన్ ప్రార్థన చేస్తున్నప్పుడు వీళ్ళు అటాక్ చేస్తూ ముందుకు రావాలనే ఆలోచన కలిగిన వారు ఆ నల్లజాతులు. అయితే వచ్చినప్పుడు ఏమైందంటే అక్కడ వారికి ఒక ప్రకాశమైన వలయము ఆయన చుట్టూ ఉన్నట్టుగా చూశారు. తద్వారా వాళ్ళు అటాక్ చేద్దాం అనుకున్నారు, కానీ ఆ ప్రకాశమైన వలయం చూసి ఇతడు దేవుడు అని గ్రహించారు. ఆ అటాక్ అంతా కూడా వాళ్ళ దగ్గర ఉన్న ఈటలన్నీ పడేసి ఆయన దగ్గరకు వచ్చి నీవు దేవుడు అయ్యా అని వాళ్ళు మొక్కడానికి ప్రారంభించారు. అప్పుడు డేవిడ్ లివింగ్స్టన్ లేచి ఏమన్నాడో తెలుసా? నేను దేవుని కాదు, కేవలం దేవుని సేవకుడిని అని అన్నాడు. నిజంగా డేవిడ్ లివింగ్స్టన్ యొక్క తగ్గింపు జీవితము, ఆయన ప్రార్థన జీవితం మనకు కనబడతా ఉంది పిల్లలు. డేవిడ్ లివింగ్స్టన్ గారు ఇంకో మాట కూడా అన్నారు. అదేంటో తెలుసా? నేను ఈ లోకంలో మరి దేవుని సువార్త ప్రకటించడానికి వచ్చాను అని ఆయన వారికి తెలియజేశాడు. అలా ఆ గుంపులో ఉన్న ఒక పెద్ద మనిషి, చీఫ్ గా ఉన్న సేచల్ అనే వ్యక్తికి మరి దేవుని సువార్తను ప్రథమగా బోధించాడు. ఆయన దేవుని సువార్తను అంగీకరించి మరి యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించాడు. ఆయన ద్వారా మరి దేవుడు అద్భుతమైన పరిచర్య ఆఫ్రికా అంతట్లో కూడా జరిగించే విధంగా సేచల్ని వాడుకున్నాడు దేవుడు. డేవిడ్ లివింగ్స్టన్ కి మరి ఈ వ్యక్తి ద్వారా మరి ఎంతో మరి పరిచర్య చేయడానికి సహకారం అందింది. దాదాపు 2500 మైళ్ళు మరి ఆఫ్రికా అంతా కూడా తిరిగాడు డేవిడ్ లివింగ్స్టన్. ఆయన యొక్క ఎడమ భుజం సింహము గాయపరిచినప్పుడు అది అలాగే నొప్పితో బాధపడుతూ ఉండేవాడు. అదేవిధంగా ఎడమ కన్ను కూడా మరి ఒక చెట్టు కొమ్మ చేత గాయపరచబడి ఆ కన్ను కూడా సరిగా కనబడేది కాదు. అదేవిధంగా మరి ఆఫ్రికాలో ఉన్న భయంకరమైన పాము మరి ముంబా అనే ఒక పాము, చాలా నల్లగా ఉంటుంది ఆ పాము ఈ యొక్క ఎడమకాలికి చివరన కాటేసిన ద్వారా ఆ కాలు కూడా నడవలేని పరిస్థితుల్లో ఉన్నది డేవిడ్ లివింగ్స్టన్. దాదాపు 30 అటాక్స్ ఆయన శరీరం మీద జరిగాయని మరి పరిశోధనలలో తేలింది. అదేవిధంగా మరి ఆయన 13 కంట్రీస్ కన్నా ఎక్కువ కంట్రీస్ తిరిగి మరి దేవుని సువార్తను ప్రకటించినట్టు ఆయన లైఫ్ టైం మొత్తంలో చూసాం. ఈ విధంగా దేవుని యొక్క సువార్త భారము డేవిడ్ లివింగ్స్టన్ మీద ఉండి ఎంతో క్రమముగా, ఎంతో బాధ్యతగా, ఎంతో భారంగా ఆఫ్రికా మొత్తం దర్శించాడు. పిల్లలు మరి మనం కూడా మరి దేవునికి ప్రార్థన చేయాలి. మరి యేసుప్రభు వారు అన్నారు మత్తయి సువార్త 28:19, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి అన్నాడు. కాబట్టి మనం కూడా సువార్త చెప్పాలి. మన వల్ల ఒకరినైనా దేవుని కోసం రక్షించాలి, వారిని దేవుడి వైపు తిప్పాలి పిల్లలు. మరి అదేవిధంగా డేవిడ్ లివింగ్స్టన్ ఈ పరిచర్య కొనసాగుతున్న టైంలో ఆయన శరీరంలో ఎంతో బలహీనత ఉన్నప్పటికీ మరి ఆయన ఎక్కడా సేవను ఆపలేదు పిల్లలు. మరి స్టాన్లీ గారు కూడా ఆయన రిక్వెస్ట్ చేస్తారు, ఇకనైనా మరి మీరు పరిచర్య ఆపేసి మీ ఇంగ్లాండ్కి వెళ్ళి మీరు విశ్రాంతి తీసుకోండి, ఎందుకు ఇంత మీరు కష్టపడతారు అన్నప్పుడు డేవిడ్ లివింగ్స్టన్ ఒప్పుకోలేదు పిల్లలు. నో, ఐ విల్ నెవర్ గివ్ అప్. నేను ఎలా ఉన్నా దేవుని సువార్తను ప్రకటించాలి అనే పట్టుదలతో ముందుకెళ్ళాడు. ఈ రోజుందా మనకు ఆ పట్టుదల? దేవుని కోసం మనం నిలబడాలి, దేవుని కోసం మనం జీవించాలి అనే పట్టుదల నీలో నాలో డేవిడ్ లివింగ్స్టన్ చూసి రావాలి పిల్లలు. అదేవిధంగా ఆయన పరిచయం చేస్తూ వెళ్తున్నప్పుడు అనేక అవరోధాలు ఎదురైనప్పటికీ ఆయన వెనక్కి తిరిగి చూడలేదు. భార్య చనిపోయింది, 3 పిల్లలు చనిపోయారు, మరి ఆయన శరీరం కూడా ఎంతో బలహీనంగా అయిపోయింది. ఆయనకు మలేరియా ఫీవర్ వచ్చింది, అదేవిధంగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, అబ్డామినల్ గా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయండి లోపల. ఇలాంటి పరిస్థితులలో కూడా దేవుని సువార్త చేశాడు. చివరికి ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు అలాగే మోకాల నుండి ప్రాణాన్ని విడుస్తాడు. అలా ప్రాణము
విడిచిన సంవత్సరం ఏదంటే 1873. చూడండి పిల్లలు, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇంకా ఆయన ప్రార్థన చేస్తున్నాడు అని అనుకొని వెయిట్ చేస్తూ ఉన్నారు. కానీ అక్కడ ఉన్న వ్యక్తి ఒకరు వెళ్ళి ఆయన చేతి తాకించగానే ఆయన కుప్పగూలిపోయి చనిపోయాడు. డేవిడ్ లివింగ్స్టన్ బ్రతకంతా కూడా మరి దేవుని సువార్త భారంతో ముందుకెళ్ళింది. ఆయన పుట్టినది మొదలుకొని సండే స్కూల్లో పెరిగాడు పిల్లలు. అందుకే ఈ కేబీసీ చాలా ప్రాముఖ్యమైనది. మనకు సండే స్కూల్లో నువ్వు దేవుని గురించి విషయాలు తెలుసుకుంటే దేవుడు అద్భుతంగా నిన్ను వాడుకుంటాడు ఫ్యూచర్లో కూడా. డేవిడ్ లివింగ్స్టన్ సండే స్కూల్ నుండే స్టార్ట్ అయ్యాడు. చివరికి ఆఫ్రికా దేశాన్ని, డార్క్ కాంటినెంట్ని లైట్గా మార్చాడు. దేవుని సువార్త ద్వారా వెలిగించాడు పిల్లలు. మరి మనం కూడా అదే విధంగా మనం ప్రార్థన చేద్దాం, మరి దేవుడి యొక్క ఉద్దేశాన్ని నెరవేర్తాం. అలా చనిపోయిన డేవిడ్ లివింగ్స్టన్ని వారు మరి ఇంగ్లాండ్ వారు మరి ఆ యొక్క శరీరం, మృత శరీరాన్ని తీసుకురమన్నప్పుడు అక్కడ ఉన్న స్థానికులు ఒప్పుకోలేదు. ఈయన మా కోసం వచ్చాడు కాబట్టి మేము ఇక్కడే మరి ఈ ఆఫ్రికాలోనే పాతి పెడతాం అన్నప్పుడు వాళ్ళు ఒప్పుకోలేదు. అలా వాగ్వివాదం జరిగినప్పుడు తర్వాత ఏమైందంటే మరి ఈయన హృదయం మా కోసం తప్పించింది కాబట్టి ఈయన హృదయం ఇక్కడే పాతి పెడదామని అక్కడున్న మరి సేవకులలో ఒకరు వచ్చి ఆయన గుండెని తీసి అక్కడే పాతిపెట్టి మిగతా శరీరం ఇంగ్లాండ్కి పంపించడం జరిగింది. అప్పటి నుండి డేవిడ్ లివింగ్స్టన్ మరి దేవుని యొక్క సువార్త విషయంలో ఆఫ్రికాకు ఒక వెలుగుగా మరి గుర్తింపబడ్డాడని మీకు తెలియజేస్తా ఉన్నాను. మొదటిగా మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ప్రార్థనా జీవితం. డేవిడ్ లివింగ్స్టన్ ఏ పని చేసినా మరి ప్రార్థనతో మొదలు పెట్టాడు. రెండవదిగా వాక్యాన్ని గట్టిగా పట్టుకున్నాడు. మూడవదిగా దేవుడు ఏం చెప్తే అది మరి చేయడానికి ముందు పరిగెత్తాడు పిల్లలు. ఈరోజు దేవుడి కోసం నువ్వు నిలబడాలంటే మొదట నీ జీవితంలో ప్రార్థన ప్రాముఖ్యమైనది. రెండవదిగా వాక్యం ప్రాముఖ్యమైనది. వాక్యం లేకుండా నువ్వు ఏమీ చేయలేవు కాబట్టి వాక్యం ఉండాలి. మూడవదిగా దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేర్చినప్పుడు ఆయన నేను ఎటువైపు నడిపిస్తే అటువైపు వెళ్ళాల్సిందిగా మరి దేవుడు కోరుకుంటాడు. ఈరోజు ఈ యొక్క మరి ముగింపులో ఒక తీర్మానం తీసుకోండి. సండే స్కూల్ నుండి స్టార్ట్ అయిన డేవిడ్ లివింగ్స్టన్ గొప్ప మిషనరీగా ఆఫ్రికాకు వెళ్ళాడు. నల్ల జాతి, డార్క్ కాంటినెంట్ని మరి వెలిగించే యోధుడిగా, దేవుని సేవకుడిగా అయ్యాడు. మరి మీరు కూడా మరి ఎంతో మంది మరి చీకట్లో జీవిస్తున్న వారికి వెలుగుగా ఉండబోతున్నారు. మరి రండి ప్రార్థన చేద్దాం. ఆ విధంగా దేవుడు మనం వాడుకున్నాడు గాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రియమైన యేసయ్యా నీకు వందనాలు. డేవిడ్ లివింగ్స్టన్ జీవితం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. మేము కూడా ప్రభు అనేకులను వెలిగించే విధంగా మమ్మల్ని వాడుకోండి. మీ ఆత్మతో నింపండి ప్రభు. ఇంకెవరైతే నిన్ను నమ్మలేదో ప్రభు వారు నిన్ను నమ్ముకునే విధంగా సొంత రక్షకునిగా యేసయ్యా మిమ్మల్ని నమ్ముకునే కృపను దయచేయండి. ఆన్లైన్ ప్రోగ్రాం ద్వారా అనేకులు వీక్షించి వారు కూడా నీ వైపు తిరిగే కృపను దయచేయమని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ షేర్ విత్ మెనీ పీపుల్. థ్యాంక్ యూ. హాయ్ పిల్లలు, బాగున్నారా? ఈ బీసీఎం కేబీసీ ప్రోగ్రాం గురించి మేమందరం ప్రార్థిస్తున్నాము. ఈ బీసీఎం కేబీసీ మీరు కూడా చూడండి, మీ స్నేహితులకు చూపించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవమున్న దేవ, పరిశుద్ధుడా, నీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, మరి ప్రభువా మీ యొక్క ప్రియ బిడ్డలను ప్రేమించి ఇక ప్రోగ్రాంను చక్కగా జరిగిస్తున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా, మీ పిల్లలను కూడా చూస్తున్నా బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ప్రభా, మీ యొక్క నామానికి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోమని యేసుక్రీస్తు నామమును ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. I can pray to Jesus, a friend who always answers. I can pray to Jesus, a friend who always answers. I may be very small, but he answers where I go. I may be very small.